ఇండియా కూటమి నేతలు రాహుల్ ప్రధాని అంటే ఒప్పుకోవడం లేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అందుకే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని, మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో పాల్గొన్నారు డీకే అరుణ, ఎంపీ అరవింద్. ప్రభుత్వాన్ని ఒక కుట్రతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక దిక్కు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు మోసం చేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ అదే పాటను పట్టుకొని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఎంబడే ప్రధానమంత్రి గారి దగ్గర పోతే ప్రధానమంత్రి గారు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అంతగా ఉంటా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఇక్కడ వచ్చి అక్కడేమో సానుకూలంగా మాట్లాడిండు, సానుకూలంగా చెప్పిన రాజకీయాలు ఓట్లు వచ్చే వరకు ఓట్లు రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క 6 గ్యారెంటీలని కొట్టని మోసం చేసి ఇప్పుడు ఏమంటున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలోనంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశమే లేదు. వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి ఒప్పుకోనే లేదు. ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అదే ముక్కలు అయిపోయింది అలయన్స్ అంతా. ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేయకపోతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గ్రహించాలి, వాళ్ళ మోసాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వారి